327 అంశాలలో 321 అంశాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఏదైతే ఈ 18 కేబినెట్లలో కేబినెట్ ఆమోదించిన ఈ 321 అంశాలు 23 డిపార్ట్మెంట్లలో ఏ రకమైనగా ఆ ఆమోదించబడ్డ రాటిఫై చేసిన అంశాలు ఫైనల్ గా పేదోడి కోసం చేసిన ఈ అంశాలు డెలివరీ ఎలా అయ్యాయి, దాని మీద మొదటిసారి దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా ఈ 18 కేబినెట్లో అప్రూవ్ చేసిన అన్ని అంశాల మీద క్షుణ్ణంగా అంశాల వారీగా ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది అనేది ప్రధానంగా ఈరోజు కేబినెట్లో డిబేట్ చేయటం జరిగింది. 96% అంటే 96% అంశాలు ఏవైతే కేబినెట్లో అప్రూవ్ చేయబడ్డాయో అవన్నిటి ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వటమే కాకుండా వాటిని ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి చేయటం జరిగిందనేది క్షుణ్ణంగా ఐటమ్ బై ఐటమ్ చర్చించిన తర్వాత ఈరోజు కేబినెట్ సహచార మంత్రులు, ఉన్నత అధికారులు, 23 శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్, సిఎంఓ ఆఫీసు అందరం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు ఎక్కడైనా అంశాలలో వారి శాఖలకు సంబంధించిన అంశాలలో ఏవైనా ఇంకా మిస్ అయినవి ఉంటే వాటి మీద కూడా పూర్తి క్లారిటీ ఈరోజు ఇవ్వటం జరిగింది. దీనితో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ప్రతి 2 వారాలకు ఒకసారి ఏదైతే కేబినెట్ నిర్వహించాలని గతంలో నిర్ణయం తీసుకున్నామో, ఇవాళ 10వ తారీఖు కేబినెట్ జరిగింది. మళ్ళీ 25వ తారీఖు నాడు కేబినెట్ ఇప్పుడే ఈ కేబినెట్లోనే డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాం. అదే పద్ధతిలో రాబోయే రోజుల్లో ఎవరీ క్వార్టర్లీ ప్రతి 3 నెలలకు ఒక్కసారి అంటే 6 కేబినెట్లలో జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ప్రతి 3 నెలలకు ఒక్కసారి కేబినెట్లో మళ్ళీ రివ్యూ చేసి వాటిని ఇంప్లిమెంటేషను, విధి విధానాలు, పబ్లిక్ డెలివరీ చేసే సిస్టమ్ ఎలా ఉందనేది రాబోయే రోజుల్లో ఆ పద్ధతుల్లో నడపాలి. దేశానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేబినెట్ ఒక ఆదర్శంగా ఉండాలి అనే ఆలోచనతో ఒక అద్భుతమైన నిర్ణయాన్ని ఈరోజు కేబినెట్లో తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా రాష్ట్ర మంత్రిగా నేను కూడా చాలా వ్యక్తిగతంగా ఆనందిస్తున్నాను. అదే రకంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తా వచ్చింది, మా నాయకులు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏదైతే విస్మరించిందో ఆ విస్మరించిన దాన్ని తెలంగాణ రాష్ట్రంలో మోడల్గా కులగణన చేస్తామని చెప్పి దాన్ని సక్సెస్ఫుల్గా కులగణన చేయటమే కాకుండా ఆనాడు సంగారెడ్డి బహిరంగ సభలో, కామారెడ్డి బహిరంగ సభలో మా నాయకులు చెప్పినట్లు ఆనాడు పెద్దలు పొన్నం గారు కానీ మిగతా మా బీసీ నాయకులందరూ ఆ సభలో ఉన్నారు. అన్నట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోల్ మోడల్గా, పైలట్గా తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకి రాజకీయంగా వారికి రిజర్వేషన్ చేస్తామని
ఇచ్చిన మాటలో భాగంగా ఏదైతే మొన్న సర్వే కులగణన జరిగిన తర్వాత దాని ఆధారంగా 42%తో అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసుకొని ఆ బిల్లుని గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పంపించింది. పంపించడమే కాకుండా అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు, మా బీసీ శాఖ మంత్రివర్యులు, మిగతా సహచర మంత్రులు ఢిల్లీ పోయినప్పుడల్లా కూడా ఈ అంశం మీద అక్కడ సంబంధిత అధికారులతో, సంబంధిత మంత్రులతో అనేక పర్యాయాలు చర్చించారు. దాని మీద వారు ఎన్నో కొర్రెలు రాస్తూ వచ్చి డ్రాగన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అయినా కూడా ఈరోజు కేబినెట్ కి గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా పిలిచి న్యాయపరంగా భవిష్యత్తులో ఏ రకమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది. ఇక దీనికి కావలసిన విధి విధానాలన్నీ ఈ మధ్యనే రాష్ట్ర ఆనరబుల్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. 3 నెలల్లో ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయాలని వడివడిగా మాటలతో కాకుండా చిత్తశుద్ధితో లీగల్ గా అడ్వకేట్ జనరల్ గారు లాంటి అనుభవజ్ఞుల సూచనలు, సలహాలు తీసుకొని ఈ ప్రభుత్వం ఏదైతే డెడికేషన్ కమిషన్ వేశారో వారి ద్వారా రిజర్వేషన్లు ఇతరత్ర ప్రాసెస్ చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించినందుకు దాని మీద మా బీసీ మంత్రులు మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత వారు కూడా మాట్లాడతారు. నా పక్షాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. అదే రకంగా దీంతో పాటు ఈ 42% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే గతంలో 2018లో ఏ చట్టం అయితే ఉన్నదో ఆ చట్టాన్ని సవరించే అంశం కూడా ఈరోజు కేబినెట్ లో ఈ 42%ని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని కూడా సవరించే విధంగా కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న 2 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని యూనివర్సిటీలుగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఒకటి అమితి, ఇది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక 15 యూనివర్సిటీలను తీసుకుంటే అందుట్లో ఇది 11వ స్థానంలోనో 12వ స్థానంలోనే ఉంది. ఈ యూనివర్సిటీకి, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీగా, దీంతో పాటు సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా యూనివర్సిటీగా ఈ రెండింటిని గుర్తించడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీంట్లో ఏదైతే
అమితి యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమైన సిఎస్ గారు వీరందరి చొరవతో తెలంగాణ రాష్ట్రానికి 50% సీట్లు కేటాయించాలనే అంశాన్ని కూడా ఆ మేనేజ్మెంట్తో ఒప్పించి ఈనాడు ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీగా తెలంగాణలో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని ప్రకటించినందుకు తెలంగాణలో ఉన్న విద్యార్థుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదే రకంగా ఏదైతే ఈ రీహాబిలిటేషన్ యూనివర్సిటీకి సంబంధించిన సెంట్ మేరీ రీహాబిలిటేషన్ యూనివర్సిటీకి సంబంధించింది, దీంట్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏదో అన్ని యూనివర్సిటీలాగా కాకుండా ఒక స్కిల్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తికి ఏదైతే ఒక నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యాన్ని డెవలప్ చేసే దాంట్లో అన్ని సెక్టార్లో ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో రొటీన్ యూనివర్సిటీ లాగా కాకుండా ఈ యూనివర్సిటీ తప్పకుండా దేశంలోనే ఒక రోల్ మోడల్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీగా మన తెలంగాణలో కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే రకంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం, గోశాలకు సంబంధించిన అంశం. ఈ గోశాల పాలసీ మనం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 306 గోశాలలు ఉన్నాయి. ఈ గోశాలలు అయితే ఉన్నాయి, కానీ దీన్ని నిర్వహించే దాంట్లో ఆ పశువులకు సంబంధించిన తెల్ల పశువులకు సంబంధించిన అంశంలో కుప్పలు తెప్పలుగా గోశాలలో ఉండే ఏరియా చాలా లిమిటెడ్ ఏరియా ఉంది. పశువుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించిన దాన్ని కూడా మా గౌరవ మంత్రివర్యులు దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఆలోచనలకి ప్రభుత్వం అనుగుణంగా గౌరవ మంత్రివర్యులు కొత్తగా వచ్చిన దీని మీద క్షుణ్ణంగా స్టడీ చేసి ఈ పాలసీకి సంబంధించిన అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్లో ఒక డిస్కషన్ చేయటం జరిగింది. దీన్ని ఇంకా కొన్ని మోడిఫికేషన్స్తో చేయాలి అనేది కేబినెట్ సహచార మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు. దాని గురించి ఆ సబ్జెక్టు గౌరవ మంత్రి గారు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే రకంగా ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా కేవలం ఆనాటి ప్రభుత్వం వారి వ్యక్తిగత లబ్ధి కోసం, వారి స్వార్థం కోసం ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు అంతకు ముందు నుంచి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు వారికి బెనిఫిట్ అయిన వాటిని టేక్అవుట్ చేసి 2%, 3%, 4% వర్క్లు పెండింగ్ ఉంచిన కారణంగా 98% ఎక్స్పెండిచర్ అయినా సింగిల్ ఎకరానికి 1 ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి ఈనాడు ప్రధానమైన ప్రాజెక్టులను చెప్పుకుంటున్న ప్రాజెక్టులలో వ్యవసాయానికి ఆ నీటిని ఉపయోగించుకునే పరిస్థితి లేదన్నది రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అర్థమైంది. దానికి సంబంధించిన దాంట్లో ఏవైతే అసంపూర్తిగా మిగిలి ఉన్న ప్రాజెక్టులలో బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే వీలైనంత తొందరలో ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ని కంప్లీట్ చేసి ఆ బ్యాలెన్స్ వర్కుల్ని పూర్తి చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే రకంగా నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈరోజు కేబినెట్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మంత్రి గారు. దాన్ని కూడా
గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో రాబోయే రోజుల్లో ఆ బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ని పూర్తి చేసి ఆ నామినల్ గా బ్యాలెన్స్ ఉన్న వర్క్ ని కంప్లీట్ చేసి తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు వారి పంటలు సస్యశ్యామలంగా నీళ్ళిచ్చే విధంగా ఆ నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు.